దేవాతి దేవుడు మీ గడులను బలపరిచే రీతిగానే చేయబోతున్నాడు. హల్లెలూయా. గడులు అనే ఒక మాటకి బెరేకే అనే యొక్క హెబ్రీ పదం ఒకటి వాడబడింది. అర్థం ఏమిటంటే బెరేకే అనే యొక్క మాట యొక్క అర్థం యొక్క నియమం ఏంటంటే బలోపరచుట, బలేపితము చేయుట. అంటే ఇంకా అంటే నా దేవుని పిల్లరా, ఒకప్పుడు వచ్చి శత్రువు అనేవాడు వచ్చి దాన్ని పెరికి వేసినట్లుగాను, దాన్ని పగలగొట్టినట్లుగాను, దాన్ని కాల్చినట్లుగాను, కూల్చినట్లుగాను, పడవేసినట్లుగా చేశాను. కానీ ఇప్పుడు ఏం చేశాడంటే అంతకు మించిన దానికన్నా బలేపితము చేయబోతున్నాడు దేవాతి దేవుడు. ఈ నెల గత కాలము కన్నా నా దేవాతి దేవుడు ప్రతి విషయంలో బలేపితము చేయునుగాక. ఎస్, అసలు ఈ సంవత్సరం యొక్క మొదటి వాగ్దానమే ఏం రాయబడి ఉంది? వ్యర్థుడు అనేవాడు, కానీ వాడు అప్పుడు అడపా తడపా వస్తానేమన్నాడు. ఎస్, ఎందుకు ఈరోజు ఈ వాక్యం తీసుకున్నారంటే, ఈరోజు ఒకవేళ గనక వ్యర్థుడు అనేవాడు నీ పాళెములో గనక సంచరించే ఒక అనుభవంలో గనక ఉన్నట్లయితే గనక నిన్ను, నీ మనస్సాక్షిని, నిన్ను, నీ మనస్సును విరగగొట్టిన యొక్క అనుభవం. ఎందుకంటే ఆయన ఏ గుండెను బాగు చేసేవాడంట? ఏంటంట? గుండె చెదిరిన యొక్క వారిని ఏం చేస్తారంట? బాగు చేస్తాడు. ఒకవేళ గనక వ్యర్థుడు గనక ఒకవేళ సంచరించి నిన్ను పడదోసిన అనుభవం ఉన్నప్పటికీ సరే, ఈ రాత్రి నేను చెప్పగలుగుతున్నాను, ఇప్పుడు నువ్వు బలేపితం అవ్వబోతున్నావు. ఇప్పుడు నా దేవాతి దేవుడు నిన్ను బలేపితము చేయునుగాక.